మామ డేటా అనలిస్ట్ సిరీస్లో పైథాన్ డే 3 టాపిక్స్ ఈరోజు చూద్దాం. నిన్న మనం వేరియబుల్స్ టాపిక్స్ని కవర్ చేసినాం. వేరియబుల్స్ని మనం ఎక్కడ యూస్ చేస్తాం, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటి, అండ్ వేరియబుల్స్ యొక్క రూల్స్ ఏమున్నాయి అనేది మనం నిన్న టాపిక్స్లో కవర్ అనేది చేసినాం అనమాట. అయితే పైథాన్లో మనం ముందుగా చెప్పినట్టు వాల్యూస్ అనేది వేరియబుల్స్లో మనం అనేది స్టోర్ చేస్తాం అనమాట. అది ఈక్వల్ ఆపరేటర్ యూస్ చేసి. ఈ ఈక్వల్ ఆపరేటర్ యూస్ చేసి మనము వాల్యూస్ అనేది వేరియబుల్స్లో స్టోర్ చేస్తాం అనమాట. అయితే పైథాన్లో వేరియబుల్స్ని 2 వేస్లో మనం వాల్యూస్ అనేది అసైన్ అనేది చేయొచ్చు. ఒకటి సింగిల్ వాల్యూ అసైన్మెంట్, సెకండ్ మల్టీ వాల్యూ అసైన్మెంట్. ఈ టాపిక్స్ చూసే ముందు మీరు SQL నేర్చుకోవాలంటే అది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తోటి నేర్చుకోవాలి అనుకుంటే ఒకసారి మన పేజ్ చూడండి. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తోటి SQL అనేది నేర్చుకోండి. దాన్ని మీరు ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కమెంట్ కూడా చేయండి మామ. ఫస్ట్ సింగిల్ వాల్యూ అసైన్మెంట్ అంటే 1 వాల్యూ టు 1 వేరియబుల్. అంటే నేమ్ ఈక్వల్ టు రాజ్, ఏజ్ ఈక్వల్ టు 26. మనం ఇలా అన్నప్పుడు ఈ రాజ్ అనే వాల్యూ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ 26 అనే వాల్యూ ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇలాగా ఒక్క వాల్యూకి ఒక వేరియబుల్ అనేది మనం అసైన్ అనేది చేయవచ్చు అనమాట. ఇప్పుడు మల్టీ వాల్యూ అసైన్మెంట్ అంటే డిఫరెంట్ వాల్యూస్ డిఫరెంట్ వేరియబుల్స్ ఇన్ ఏ 1 లైన్. ఒకటే లైన్లో డిఫరెంట్ వాల్యూస్ మరియు డిఫరెంట్ వేరియబుల్స్ అనేది ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ XYZ ఈక్వల్ టు 10, 20, 30 ఇలా అనమాట. ఇప్పుడు ఇది ఎలా స్టోర్ అవుతుందని అంటే X ఈక్వల్ టు 10, Y ఈక్వల్ టు 20, Z ఈక్వల్ టు 30 ఇలా స్టోర్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది అండ్ కోడ్ అనేది క్లీన్గా అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే మ్యాథ్స్లో మనకి 85 మార్క్స్ వచ్చాయి, సైన్స్లో మనకి 30 మార్క్స్ వచ్చాయి, అండ్ ఇంగ్లీష్లో మనకి 70 మార్క్స్ వచ్చాయి అనమాట. దీన్ని మనం ఎలా రాసుకోవాలంటే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఈక్వల్ టు 85, 30, 70 ఇలా రాసినప్పుడు వాల్యూస్ అనేది ఇలా అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇవి డిఫరెంట్ వాల్యూస్, ఇది డిఫరెంట్ వేరియబుల్స్, ఇలా స్టోర్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు సేమ్ వాల్యూస్ మల్టిపుల్ వేరియబుల్స్ అనేది మల్టిపుల్ ఉంటుంది, కాకపోతే సేమ్ వాల్యూస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే A ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు 100. ఇప్పుడు వాల్యూ అనేది సింగిల్ ఒకటే ఉంది, సేమ్ వాల్యూ అనేది ఉంది, కానీ వేరియబుల్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి అనమాట. అప్పుడు ఈ వాల్యూ అనేది A ఈక్వల్ టు 100, B ఈక్వల్ టు 100, C ఈక్వల్ టు 100 ఇలా స్టోర్ అనేది అవుతుంది అనమాట. 100 అనే వాల్యూ ఏ దాంట్లో స్టోర్ అవుతుంది, 100 అనే వాల్యూ B దాంట్లో స్టోర్ అవుతుంది, 100 అనే వాల్యూ C వేరియబుల్లో అనేది స్టోర్ అవుతుంది. ఇలా డిఫరెంట్ వేరియబుల్స్కి సేమ్ వాల్యూస్ అనేది ఉంటుంది అనమాట. ఇది సింగిల్ వాల్యూ అసైన్మెంట్ అండ్ మల్టీ వాల్యూ అసైన్మెంట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.